హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ నెల 8వ తారీఖు వరలక్ష్మి పూజ కదా. నేనైతే ఈ వారమే చేసేసుకున్నాను. ఎందుకంటే మీకు తర్వాత చెప్తాను. నా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసారా, ముందుగా గుమ్మం దగ్గర ముగ్గు వేసుకుని దేవుడి దగ్గర పీఠం అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఇలా పద్మం వేసి నేనైతే పూజా పీట అయితే రెడీ చేసేసుకున్నాను. ఇది వరకు చెక్కపీటకి ఫుల్గా పసుపు రాసేసి పద్మం ఏర్పాటు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ పూజాపీటలు వచ్చాక 4 పక్కల కొంచెం కొంచెం పసుపు రాసి కుంకుమ బొట్టు అయితే పెట్టుకుంటానండి. ముందుగా పసుపు వినాయకుడిని అయితే రెడీ చేసేసుకున్నాను. తర్వాత పీఠం మీద కొన్ని బియ్యం పోసి అమ్మవారిని వినాయకుడిని అయితే ఏర్పాటు చేసేసుకున్నాను. బుజ్జి గణపతి ఎంత బాగా వచ్చారో చూసారా. తర్వాత చేతికి తోరాలు, మెళ్ళోకి బొందు కూడా నేను రెడీ చేసుకుంటున్నాను. మెళ్ళోకైతే నేను 12 పోగుల దారాన్ని అయితే తీసుకుంటాను. చేతికైతే 9 పోగుల దారాన్ని అయితే తీసుకున్నాను. అమ్మవారికి ఒకటి, నాకు ఒకటి చొప్పున 2 అయితే మెళ్ళోకి వేసుకున్నాను. తోరాలు అయితే మా పాపకి, నాకు, అమ్మవారికి వేశాను. ఇలా పసుపు రాసేసుకుని ఆ చేసిన దారాలకి అమ్మవారి ప్రతిమ ఉంటుంది కదండి, రూపు కాయిన్ ఉంటుంది కదా, అదైతే నేను పెట్టేసుకున్నాను. తర్వాత ఇలాగా చేతికి కట్టే తోరాలు అయితే రెడీ చేసేసుకున్నాను. ఇకపోతే అమ్మవారికి మాలైతే రెడీ చేస్తున్నాను. అమ్మవారి ఫోటో కొంచెం చిన్నదే కనుక నేను ఒక మూర సైజ్ అయితే మాలైతే రెడీ చేశానండి. ఇదైతే అమ్మవారికి సరిపోతుంది, కరెక్ట్గా సరిపోయింది. అమ్మవారికి రూపు కాయిన్ కూడా అమ్మవారి మెళ్ళో అయితే వేసేసానండి. దేవుడి పీట, మా దేవుడి గది కూడా నేనైతే బాగా రెడీ చేసేసుకున్నాను. ప్రసాదాలు అన్నీ ఇక్కడ పెట్టేసి నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్ళాను. ఈలోపు మా దేవుడి గది, మా అమ్మవారిని చూసి ఎలా రెడీ చేసామో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఏదో నాకు కుదిరినట్టు, నాకు వచ్చినట్టు అయితే నేను పూజా పీఠం రెడీ చేసుకున్నాను. దేవుడి దగ్గర అయితే అన్నీ సదిరేసాము. ఇక వ్రతం అయితే స్టార్ట్ చేసేసాము. ముందుగా గణపతి పూజ అయితే స్టార్ట్ చేసేసి తర్వాత లక్ష్మీ వ్రతం అయితే స్టార్ట్ చేశానండి. ఇక కథ చదివేసి మేము కథాక్షింతలు శిరస్సుపై అయితే వేసుకున్నాము. పూజ అయితే చాలా బాగా చేసుకున్నామండి. ఎప్పుడైనా వాయినం ఇచ్చేటప్పుడు ముందు తోరం కట్టేసుకుని వాయినం ఇవ్వాలండి. నేనైతే అలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. తోరం కట్టించేసుకుని మా వారి దగ్గర ఆశీస్సులు అయితే తీసుకున్నాను. వాళ్ళ కాలు మొక్కేది ఇలాంటి పూజలప్పుడు, పుట్టినరోజులకి, పెళ్లి రోజులకే కదండి వాళ్ళకి ఛాన్స్. అందుకేనేమో ఆయన కొంచెం ఫోజు కొడుతున్నారు. అదేం లేదండి, సరదాగా అన్నాను. ఇక తల్లి వాయినం తీసుకోవడానికి అమ్మ అయితే వచ్చారండి. అమ్మకి వాయినం ఇచ్చేసి అమ్మ ఆశీస్సులు కూడా తీసుకున్నాను. అమ్మకి నేను తాంబూలం ఇస్తే అక్కడి నుంచి నాకు రిటర్న్ తాంబూలం కూడా తీసుకొచ్చారండి. అమ్మకి వాయినం ఇవ్వంగానే పేరెంట్ వాళ్ళు అయితే నాకు వచ్చేసారండి. వాళ్ళకి కూడా తాంబూలం ఇచ్చి వాళ్ళందరి ఆశీస్సులు తీసుకున్నాను. నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. ముందు వారం చేసుకోవటం వల్ల ఏమిటో కానీ అందరూ కూడా ఒకసారే వచ్చారు. ఒకసారి నేను అందరికీ తాంబూలం ఇచ్చాను. దానివల్ల నాకు ఇంకా సంతోషంగా ఉంది. అంటే వాళ్ళు కూడా చేసుకునే టైంలో అయితే వాళ్ళు కొంచెం బిజీగా ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కోసారి వస్తారు. అలా కాకుండా మొత్తం ముత్తైదువులు అందరూ ఒకసారే వచ్చేయడం వల్ల నాకు తొందరగా తాంబూలం ఇవ్వడం కూడా పూర్తయిపోయిందండి పూజ అవ్వగానే. ఇలా అయితే నేను నా వరలక్ష్మి పూజ చేసుకున్నానండి. ఇకపోతే మీరు ఎలా చేసుకుంటారు? నేనేమన్నా తప్పు చేశానా? పూజలో ఏమన్నా లోపం ఉందా? ఒకసారి అయితే మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మాకైతే కలసం వాన్మాయి లేదండి, అందరూ అడుగుతారేమో. ఫస్ట్లో అయితే అత్తయ్య గారు ఎలా చేయించారో అలానే నేను చేసుకుంటున్నానండి. అంతేనండి, నేనైతే ఇలా చేసుకున్నాను. ఇకపోతే నేను చెప్తానన్నాను కదండి, ఈ వారమే ఎందుకు చేసేసుకున్నానో ముందుగా
నెక్స్ట్ వీక్ అంటే 8వ తారీఖే వరలక్ష్మి పూజ రోజునే మాకు పెద్ద తిరుపతి దర్శనం ఉందండి. దానివల్ల మేము ముందు వారం అయితే చేసుకోవటం జరిగింది. అంతేనండి, ఇంకేం లేదు. అమ్మవారి ఆశీస్సులు మీపై మాపై ఎల్లప్పుడూ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.